2024 అక్టోబర్ 11వ తారీఖున 1800 మంది ప్రయాణికులు ఉన్నటువంటి ఒక భాగమతి ఎక్స్ప్రెస్ మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కి మారిపోయి ఆగి ఉన్నటువంటి ఒక గూడ్స్ రైల్ ని ఢీ కొట్టింది. ఈ ఢీ కొట్టడం వల్ల 13 బోగీలు అయితే పట్టాలు తప్పాయి. ఒక బోగి మంటల్లో చిక్కుకుంది. అయినా సరే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. ఇది తమిళనాడులోని తిరువల్లూరు దగ్గర కవరపేట అనే ఒక ప్రాంతంలో జరిగినటువంటి చాలా పెద్ద ప్రమాదం. అంటే అత్యంత పెద్ద రైలు ప్రమాదాల్లో ఇది కూడా అత్యంత పెద్ద ప్రమాదమే. కానీ ప్రాణ నష్టం లేదు. 19 మందికి గాయాలయ్యాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. అయితే ఇది కావాలనే దుండగలు ఈ యొక్క రైలు ప్రమాదాన్ని చేశారంటూ ఈరోజు అయితే సర్కిల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎంఏ చౌదరి గారు అయితే ఈ రైల్వే అధికారులకైతే నివేదిక సమర్పించారు. దీని గురించి పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఇది కుట్రే, జనాల్ని చంపాలనుకున్నారు. అయితే అది ఉగ్రవాదులు చేసిన పనే, లేకపోతే మిలిటెంట్లు చేసిన పనే, లేకపోతే ఇంకెవరైనా చేసినటువంటి పని ఏదైతే మాత్రం తెలియరాలేదు. కాకపోతే అక్కడ ఎల్హెచ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఎల్హెచ్ స్విచ్ పాయింట్ తీసేశారు. దానివల్ల ఈ రైలు మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ లోకి వచ్చేసి ఆగి ఉన్నటువంటి గూడ్స్ అయితే ఢీ కొట్టింది. అయితే దానికంటే ముందే ఈ యొక్క తప్పిదాన్ని గుర్తించినటువంటి లోకో పైలట్ సుబ్రమణి గారు అప్పటికే రైలు వేగాన్ని అయితే పూర్తిగా తగ్గించారు. ఎందుకంటే ఏదో ప్రమాదం జరగబోతుంది, ఆల్రెడీ రైలు పట్టాలు మారిపోయింది, ఆగి ఉన్నటువంటి గూడ్స్ ను కూడా ఆయన గుర్తించి ఈ రైలు వేగాన్ని అయితే బాగా తగ్గించగలిగారు. అందుకే రైలు పట్టాలు తప్పినా సరే, యాక్సిడెంట్ జరిగినా సరే ప్రాణ నష్టం అయితే జరగలేదు. అందుకే రైల్వే అధికారులు ఆయన యొక్క సేవను గుర్తించి అతి విశిష్ట రైలు పురస్కారాన్ని అయితే ఆయనకైతే ఇవ్వడానికి ఇప్పుడు ప్రతిపాదనలు జరిగాయి.